హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఈరోజు అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ బాస్మతి రైస్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ నార్మల్ రైస్ తీసుకొని ఒక 2 అవర్స్ ముందే నేను వీటిని అయితే నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ మంచిగా అవుతుంది. ఈరోజు నేనైతే బిర్యానీ చేస్తున్నాను, బట్ బిర్యానీలో నేను వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను. ఇది పూర్తిగా వెజ్ బిర్యానీ. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే ఇది బిర్యానీ కాబట్టి కొన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కంపల్సరీ కావాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో బిర్యానీ ఐటమ్స్ అయితే వేశాను. ఆ బిర్యానీ ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటాను. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం నేను యాడ్ చేయలేదు. సింపుల్గా చేసుకుంటున్నాను, హెవీగా ఏం చేయట్లేదు. మేము తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి నాకు ఇవి సరిపోతాయి. ఇవన్నీ వేడైన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇందులోకి ఒక టమోటా అలాగే ఆనియన్స్ కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా కుక్ అవ్వాలి. ఎక్కువ క్వాంటిటీలో అయితే వేయలేదు, తక్కువ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువలో వేసుకోవాలి. మనకు క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువలోనే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మరీ ఘాటుగా ఉంటుంది బిర్యానీ. సో తక్కువలోనే నేనైతే కనుక వేసాను. ఇవి మంచిగా కొంచెం వేగితే సరిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత మనము ఇందులోకి నేను ముందుగానే పచ్చి బఠానీ అయితే నానబెట్టుకున్నాను. పచ్చి బఠానీ అలాగే క్యారెట్ అయితే నేను వీటిలోకి యాడ్ చేస్తున్నాను. ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి నేను కంపల్సరీగా వీటిని వేస్తున్నాను, బఠానీ అండ్ క్యారెట్. ఇవి మంచిగా వేగాలి. మీకు తెలుసు కదా, నేను వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా అయితే సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే అవి త్వరగా మంచి క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి. సో అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ టమోటా, క్యారెట్, ఎర్రగడ్డ, టమోటాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనకు బిర్యానీలో గట్టిగా తగలకుండా మంచిగా కుక్ అయిపోవాలి. సో అందుకే కొద్దిసేపు మూత పెట్టి అయితే కుక్ చేశాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసి మీల్ మేకర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్. అలాగే కొన్ని కాజూస్ అయితే యాడ్ చేశాను. బిర్యానీలో టేస్ట్ కోసం కాజూస్ యాడ్ చేశాను. ఈ మీల్ మేకర్ నేను హాట్ వాటర్లో డిప్ చేసి అయితే ఫిల్టర్ చేసి వేసాను. డైరెక్ట్గా అయితే వేయదు. ఇలా డైరెక్ట్గా వేస్తే మనకు వాటర్ని పీలుస్తాయి మీల్ మేకర్. సో ముందుగానే వేయాలి మనము. ఇలా వేసాక కొద్దిగా నేను గరం మసాలా వేసాను, అంతే, ఇంకేం వేయలేదు. గరం మసాలా కొద్దిగా వేసాను. ఇప్పుడు అవన్నీ మంచి కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. మనం 1.5 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి టోటల్గా 3 కప్స్ అయితే నేను వాటర్ తీసుకున్నాను. చివరిగా కొన్ని వాటర్ ఎగస్ట్ చేశాను, ఎందుకంటే వెజిటేబుల్స్ కదా, కొంచెం పలుకుంటే మేము తినలేము, కొంచెం మెత్తగానే తినగలం అన్న ఉద్దేశంతో నేనైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసాను. మీ ఇష్టం అదైతే. సో మంచిగా పొడి కావాలనుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ 1 కప్కి 2 కప్స్ వాటరు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికియాలి. ఇలా ఎప్పుడైతే వాటర్ బాయిల్డ్ అవుతుందో అప్పుడు మనం అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇవి మంచిగా కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో ఈ వాటర్ని, రైస్ని అయితే కనుక మనము కుక్ చేయాలి. నేనైతే ఇందులో కొద్దిగా మేతి వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసాను. నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత ఎప్పుడైతే వాటర్ బబుల్స్ అయితే యాడ్ అవుతాయో అప్పుడు మనము ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ అయితే పెట్టేయాలి. ఇప్పటి నుంచి మనకు బిర్యానీ అనేది ఇంకా దగ్గర రెడీ అవుతుంది. సో ఇప్పుడైతే లో ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకైతే ప్లేట్ మూసేసుకొని ఒక్క 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కలపకుండా మగ్గించుకోవాలి. ఇందులో కాంబినేషన్గా నేను బఠానీ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కన. సూపర్ కాంబినేషన్. మనకైతే కనుక బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. కొంచెం మళ్ళీ స్టిక్కీ కాకుండా పొడి కాకుండా ఈక్వల్గా అయితే కనుక మెజర్మెంట్తో అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. చూసా ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా జీడిపప్పు, బఠానీస్, క్యారెట్ చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇందులోకి బఠానీ ఆలు కర్రీ రైతా చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.